ఇంకొక విషయం చెప్తున్నాను. సావిత్రి గారు, సౌందర్య గారు, జమున గారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు మంచి మంచి సినిమాలు తీశారు, మంచి మంచి బట్టలు వేసుకున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద సౌందర్య గారు అయితే నేను బయటకు వచ్చేటప్పుడు చాలా చాలా చూసాను. నేను సౌందర్య గారి ఫ్యాన్. నేను చాలా వీడియోస్ చూశాను. చాలా ఆమె బట్టలు ఎలా వేసుకుంటుందంటే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఫుల్ డ్రెస్ వేసుకొని ఫుల్ కవర్ చేసుకొని వస్తుంది. సినిమాల్లో చేయండి పర్లేదు, అది స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ కూడా అదే బట్టలు వేసుకొని తిరుగుతామనంటే ఎలా చెప్పండి? అదే కదా అన్నారు శివాజీ గారు. మంచి బట్టలు వేసుకోండి అనడం కూడా తప్పంటే ఎలా? వాళ్ళందరూ హీరోయిన్లు కాదు, వాళ్ళందరూ హీరోయిన్లు చేయకూడదు, హీరోయిన్లు పలానా డ్రెస్ వేసుకోమని ఎవరు జడ్జిమెంట్ చేయట్లేదు. బయట మంచి బట్టలు వేసుకోండి అని చెప్తున్నారు అంతే. మీరు ఈ తరంకి మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే వచ్చే తరం ఇంకా ఎలాంటి బట్టలు వేసుకుంటారో చూడండి. అమెరికాలో వేసుకుంటున్నారు, అక్కడ వేసుకుంటున్నారు, ఇక్కడ వేసుకుంటారు. మీరు ఇప్పుడు అమెరికాలో లేరు, మీరున్నది హైదరాబాద్లో. అమెరికాకి ఇక్కడికి పోటీ ఏంటి చెప్పండి? వాళ్ళు కూడా మంచి బట్టలే వేసుకొని తిరుగుతారండి. వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మంచి బట్టలు వేసుకోండి అంటే డిబేట్లు పెట్టి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అది పెద్ద ప్రాబ్లం లాగా, ఒక అన్నలాగో ఒక తమ్ముళ్ళలాగో మంచి బట్టలు వేసుకోండి అని చెప్పేది కూడా ఇదేనా చెప్పండి? మంచి బట్టలు వేసుకుంటే ఏంటి తప్పేంటి? దాని గురించే కదా చర్చ జరుగుతుంది. ఇంకా ఎక్కడ ఏ ప్రాబ్లం లేనట్టు ఇదే టాపిక్, ఇంకా జీవితాంతం ఇదే టాపిక్. ఆయన సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాడు. ఆ ప్రమోషన్లో ఒక మాట అన్నాడు, అతనే ఒప్పుకున్నాడు. నా నోటి ద్వారా 2 పదాలు దొల్లాయి అని. సామాన్లు అన్నాడు. ఇంకొక సామాన్లు అనే ప్లేస్లో ఏ పదం పెట్టాలి మీరే చెప్పండి లేడీస్గా? సామాన్లు అనకూడదు. సో అది రాంగ్ ఓడే అనుకుందాం. సామాన్లు ప్లేస్లో ఏం పెట్టాలి? లైక్లు కొట్టాలంటే సామాన్లు బాగుండాలి, అది చేయాలంటే సామాన్లు బాగుండాలి. అప్పుడంతా ఏమైపోయారు? ఈ అనసూర్య ఏమైపోయింది, ఈ చిన్మయం ఏమైపోయింది, ఇంకా చాలా చాలా సాంగ్స్ కూడా వచ్చున్నాయి బయటికి. అప్పుడంతా ఏమైపోయారు మీరందరూ? అప్పుడు మాట్లాడకూడదు మీరందరూ? శివాజీ గారు మాట్లాడితేనే వచ్చేసింది మీకు. సో వాళ్ళు జడ్జిమెంట్ చేయకూడదు. ఇట్లా అంట ఒక ఆమె పాయల్ రాజ్పూత్ హీరోయిన్స్ బట్టల గురించి మాట్లాడుతున్నారు అది ఇదని. బట్టల గురించే కదా మాట్లాడింది. ఎక్కడికి తీసుకుపోతారో ఈ సెలబ్రిటీలు అందరూ కలిసి. వాళ్ళని చూసి ఇప్పుడు సీరియల్ చేసే వాళ్ళు కూడా అదే దావులో ఉన్నారండి. సీరియల్ చేసే వాళ్ళు కూడా అదే బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. వచ్చే జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నారో చూసుకోవాలి కదా. మీ ఇంట్లో వాళ్ళకి మీ బట్టలు వేసుకునేది నచ్చకపోతే వాళ్ళే మీరు చెప్తే వినకపోతే ఇంకెవరు చెప్తే వింటారు? నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇద్దామని? శివాజీ గారు 100% రైటే